షుగర్ ఫ్యాక్టరీల మూసివేతకు కాంగ్రెస్ బీఆర్ఎస్లే కారణం. షుగర్ ఫ్యాక్టరీల బీఆర్ఎస్ కారణమను, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ వచ్చింది ఈ మధ్యన 5 నెలలే అయిపోయింది. వాటిని సహకార పద్ధతిలో ప్రారంభించి నడిపిస్తామని వెల్లడి. ఏ పద్ధతిలో ఏం చేస్తున్నారు? కేంద్రంలో మీకు సీట్లు రావాలి, మీరు సీట్లు గెలవాలని మాటలతో మళ్ళీ చేస్తున్నారు తప్ప, బీఆర్ఎస్ ఏమో మాకు అధికార పార్టీ కాకున్నా పర్వాలేదు సీట్లు కావాలంటే, దానికి సీట్లు వచ్చినా వేస్ట్ అని తెలుస్తలేదు. అంటే సీట్లు రాకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే రేపు అతి తొందరలోనే పార్టీ భూస్థాపితం అయిపోతుంది. వేరే కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరుస్తారు, మమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తారు, వాళ్ళందరికీ కాంగ్రెస్లో కలిసిపోతారు. కాబట్టి ఇప్పుడు మాకు సీట్లన్నీ వస్తే కొంచెం వెనక ముందు టైం దొరుకుతుంది అని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వాటిని మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీల మూసివేతకు కాంగ్రెస్ బీఆర్ఎస్లే కారణం అంటాడు. బీఆర్ఎస్ కారణం, అది కాంగ్రెస్ కారణం కాదు ఎప్పుడుగినా. తర్వాత వాటిని సహకార పద్ధతిలో ప్రారంభించి నడిపిస్తామని వెల్లడి. ఏం నడిపిస్తారు? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నా మాట వినండి, కాంగ్రెస్ నాయకత్వం మిమ్మల్ని వాడుకొని వదిలించుకుంటుంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సైగలతో తెలంగాణలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. వచ్చే నెల 6వ తేదీన ఫలితాలు వెలువడ్డాక వాటిని చూసి మిమ్మల్ని కాంగ్రెస్ విడిచిపెట్టడం ఖాయము, గుర్తుంచుకోండి. ఎట్లా వదిలిపెడుతుంది? ఎక్కడో ఉన్న పార్టీని దరిదాపులో లేకుండా, కారణం లేకుండా దివాలా తీసిన పార్టీని 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను అనుసరించి ప్రజల గురించి ప్రజలు గెలిపించుకున్న పార్టీని రేవంత్ రెడ్డిని మాత్రం ఏమంటారు, వాడుకొని వదిలేస్తారంటే ఎట్లా వాడుకుంటారు? రేవంత్ రెడ్డి ఏమన్నా బినామీయా, లేకపోతే ఏమన్నా మీడియేటరా? ఒక రాష్ట్ర సీఎం అండి, ఎట్లా మాట్లాడతారు మీరు? మిమ్మల్ని వాడుకొని వదిలించుకుంటారు. ఎట్లా వదిలించుకుంటుంది? కాంగ్రెస్ జాతీయ నాయకత్వం శాఖలతో తెలంగాణలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎవరు వాడుతున్నారు? బీఆర్ఎస్ వాడుతున్నది. వచ్చే నెల 6వ తేదీన ఫలితాలు వెలువడ్డాక వాటిని చూసి మిమ్మల్ని కాంగ్రెస్ విడిచిపెట్టడం ఖాయం. ఎట్లా విడిచిపెడుతుంది? ప్రజలు ఊరుకుంటారా? అట్లా నడి మధ్యలో నట్టేడ ముంచితే ఈ ఎర్రటెండల కష్టపడడానికి ఫలితం ఏముంటుంది? అసలు ఎవరు వదులుకుంటారు? అట్లా తెలంగాణ ప్రజల గురించి 10 సంవత్సరాలు పనిచేస్తా అంటుండు, మీ మాటలేమో ఇట్లాంటి కోటలు దాటుతున్నాయి. సికింద్రాబాద్ ఫేరర్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభకు హాజరైన బీజేపీ శ్రేణులు ప్రజల్లో ఇన్సెంటులో ప్రసంగిస్తున్న కేంద్ర హోంశాఖ అమిత్ షా. ఇంకెన్ని రోజులు ఉంటుంది నీ హోంశాఖ? చూద్దాం ఏముంటుందో. తర్వాత రేవంత్ నిన్ను వాడుకొని వదిలేస్తారు. ఎవరు వాడుకుంటారు? వాడుకునే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది చెప్పు? ఎవరికి ఉంది? కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బహిరంగ సభలు పెట్టి కార్నల్ షో పెట్టేసి తర్వాత ఈ సభలలో ఈ షోలలో వాళ్ళ మాటలకు అంతో ఆధారం లేకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలను తర్వాత దీంట్లో ఓబీసీ రిజర్వేషన్ను పెంచుతామని ఆశ పెట్టి ముస్లిం కోట మొత్తం రద్దు చేస్తామని వాళ్ళని రెచ్చగొట్టి మత కల్లాలు సృష్టించి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అమిత్ షా తెలంగాణలో రెచ్చగొట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుంది.